ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 4వ వార్డు ఎస్టీ ఎరుకులకు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానందను సౌమ్యుడు, ప్రజల ఆదరణ పొందిన విద్యావంతుడు మేచర్ల నాగరాజు కోరారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల్లో 3 వార్డులు ఎస్టీ జనరల్కు కేటాయించడంతో ఆ 3 పార్టీలు ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికే ఇవ్వకుండా ఒక వార్డు ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి కేటాయించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. 4వ వార్డులో ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన 400 ఓట్లు ఉన్నాయని, ఆ వార్డు మా సామాజిక వర్గానికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మేము 2000 జనాభా కలిగి 1500 ఓట్లు కలిగి ఉన్నామని తెలిపారు. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా అందించిన ఫలాలు అన్ని సామాజిక వర్గాలకు సమానంగా అందే విధంగా చూడాలన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ఎరుకుల సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి గుర్తించాలని కోరారు. ఎమ్మెల్యే గారు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా. చంద్రబాబు గారు కూడా మాకు ఎస్టీ కాలనీకి ఇవ్వాల్సిందే. అది ఒప్పుకోమే. ఇంతకుముందు సార్ వచ్చారు ఇస్తున్నారు కాబట్టి మాకు ఎస్టీ కాలనీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మా బాధ మంచినీళ్ళు బోర్లు లేవు సార్. అడుగుతానికి మాకు వేరే వాళ్ళు గెలిస్తారు, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే కలుతారు. మాకు పట్టించుకోరు మా గురించి. మా కాలనీలో ఉన్నాడు కాబట్టి ఆయన పట్టించుకోవడం మాకు అవకాశం. మంచినీళ్ళు బోర్లు లేవు. బయట నుంచి ఎస్టీ సామాజిక వర్గం ఎప్పుడు వెనకబడి ఉంటుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు. మొన్నదాకా గ్రామ పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీగా మారింది. కంపల్సరీగా ఈ నాగరాజుని గెలిపించాలి. ఆయన నిలబెట్టి మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. తప్పకుండా ఆయనకి ఈ అవకాశం ఇవ్వాలని మేమందరం కోరుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే, మాలో ఉన్న వ్యక్తికే మాలో ఏ సమస్యలు తెలుస్తాయి. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఆయన అడగడానికి మాకు అవకాశం ఉంటుంది. మా పక్కనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన మేము కారణం ఏంటంటే, ఆ మూడిట్లోని 2 వార్డులు ఎస్టీ లంబాడీ వర్గాన్ని వాళ్ళకి కేటాయించబోతున్నారు. ఇంకొక వార్డు ఉంది కాబట్టి 4వ వార్డు జనరల్ అయింది కాబట్టి ఆ వార్డు తరపు నుంచి నేను కూడా ఎస్టీ సామాజిక వర్గాల ఎరుకుల సంఘం తరపున నేను పోటీ చేయాలనుకుంటున్నాను. కారణం ఇంకొకటి కూడా, మా యొక్క సమస్యలు